మావోయిస్టు మాజీ అగ్రనాయకుడు మల్లోజుల వేణుగోపాల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? ఆయనను బీజేపీ అగ్రనాయకత్వం రాజ్యసభకు పంపనుందా? మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ నుంచి మల్లోజులను రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేయనుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపరేషన్ కగార్కు మల్లోజుల సహకరించడమే కారణమా? మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదంటూ లొంగిపోయే సమయంలో మల్లోజుల వేణుగోపాల్ చేసిన కీలక వ్యాఖ్యలు ఆయన బీజేపీ దృష్టిలో పడేలా చేశాయా? మల్లోజుల వేణుగోపాల్ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు బీజేపీ ఎక్కడా ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అసలు ఈ ప్రచారంలో నిజమెంత అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మల్లోజుల వేణుగోపాల్ హెచ్ఎంటీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తాను ప్రజాసేవలో ఉంటానని తెలిపారు. బీజేపీ మావోయిస్టు పార్టీలు రెండూ ఒకేసారి పుట్టినా ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. తాము ప్రజల విశ్వాసం పొందలేకపోయామని పేర్కొన్నారాయన. ఏ పార్టీ అయినా కాలానుగుణంగా సిద్ధాంతాలను మార్చుకోవాలి, లేదు అంటే ప్రజల విశ్వాసం కోల్పోతామని మల్లోజులు తెలిపారు. దీన్ని బట్టి ఆయన రాజకీయాల్లోకి రానున్నారు అనే ప్రచారాన్ని కొట్టిపారేసే ఛాన్స్ లేదు. అలాగని ఆయన బీజేపీ కండువా కప్పుకొని రాజ్యసభకు వెళ్లనున్నారని ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా చెప్పలేం. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మారినప్పుడే ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక శాస్త్రం ఉంటుంది, అదే సైన్స్ చెప్పేది. ఆ రకంగానే పార్టీలు ఉంటాయి. మీరు చూడండి, ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 100 ఏళ్ల క్రితం వాళ్ళ పార్టీ పుట్టింది, 100 ఏళ్ల క్రితం మా పార్టీ పుట్టింది. వాళ్ళు పరిస్థితులకు అనుకూలంగా మారారండి. ఒకప్పుడు బ్రహ్మన్ బనియా పార్టీ అనేది దాన్ని. ఇవాళ వాళ్ళు దళితుల్ని, మైనార్టీస్ను, తర్వాత మిగతా వెనుకబడిన వీళ్లను ఓబీసీ అంటారు, వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు అధికారానికి రాగలిగారు. సరే, వాళ్ళ మార్గాలు ఏంటి, వాళ్ళు చెప్తున్న ఏంటి అటువంటి విషయాలు విడిచేర్చండి. ఎవరైనా కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, చెప్పదలుచుకున్నది ఏంటంటే పరిస్థితులకు అనుకూలంగా మారే వాళ్ళే వాళ్ళ ఆశయాలను ముందు తీసుకెళ్తారు అనేటువంటిది ఈ సారాంశంలో నేను చెప్పదలుచుకున్న విషయాన్ని మేము చేయలేకపోయినాం. మారుతున్న పరిస్థితులకు మల్లోజులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి బీజేపీ కండువా ఆయన నిజంగా కప్పుకోబోతున్నారా? నిజంగానే బీజేపీ ఆయన చేరదీసి రాజ్యసభకు పంపించబోతోందా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో శివప్రసాద్, చెప్పండి, మల్లోజుల లాంటి సీనియర్ మావోయిస్టుని బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? అసలు ఇది జరిగే పని అవుతుందంటారా? అసలు ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయంటారు? ఇది కేవలం సోషల్ మీడియాలో 1-2 ఛానళ్లలో వరకు ఇవి ప్రసారం అవుతున్నటువంటి వార్తల్ని మాత్రమే బేస్ చేసుకుని ఈ రకమైనటువంటి న్యూస్ స్ప్రెడ్ అవుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం. అయితే ఏంటంటే ఇటీవల కాలంలో మల్లోజులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, మల్లోజుల ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో మల్లోజులు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా దీనికి కొంత దోహదం చేసేలా ఉన్నాయి అంటంలో మాత్రం ఎటువంటి సందేహం కూడా లేదు. కారణం, ఇటీవల ఒక 3-4 రోజుల క్రితం ఆయన ఒక ఇంగ్లీష్ పేపర్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్లు రెండూ కూడా తాము కాలానుగుణంగా తమ యొక్క వ్యవస్థని మార్చుకున్నాయి, తాము నమ్మినటువంటి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నప్పటికీ కూడా అగ్రవర్ణాల యొక్క పార్టీగా పేరు పొందినటువంటి బీజేపీ తర్వాత జనాంతికంలోకి చొచ్చుకొని వెళ్ళిపోయి అందరిలోకి వెళ్ళి అందరి నుంచి అనేక రకాలైనటువంటి అంశాలు తీసుకుని వాళ్ళందరినీ కూడా తమలో కలుపుకుని బీసీ నినాదాన్ని ఎత్తుకుని ఎవరైతే డౌన్ ట్రోడెన్ ఉంటారో, ఎవరైతే నెగ్లెక్టెడ్ ఉంటారో అట్లాంటి వాళ్ళందరినీ దరిచేస్తున్నటువంటి దగ్గరికి తీసుకున్నటువంటి సందర్భాలు మనకి అనేకానేకం కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది అనేది నిస్సందేహం. కాబట్టి ఆయన బీజేపీని, మావోయిస్టు పార్టీని ఎప్పుడైతే ఆయన పోల్చి చెప్పారో, మావోయిస్టు పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ లాగా తన విధానాల్ని మార్చుకోలేదు, ఇంకా పాత విధానాల్లోనే వెళ్తోంది అనే మాట ఏదైతే మాట్లాడారో ఆ మాట అనేక రకమైనటువంటి ఊహాగానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేగాక హెచ్ఎంటీవీకి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మన కరీంనగర్ రిపోర్టర్ గోపాలకృష్ణ చేసినటువంటి ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఆయన దీని గురించి కూడా కొంత మాట్లాడారు. రాజకీయం గురించి మాట్లాడకపోయినా కూడా తాను ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటాననేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మావోయిస్టులు తమ యొక్క పంధాన్ని మార్చుకోలేకపోతున్నారు. నేను ఇంటర్నల్గా జరిగేటువంటి మీటింగ్స్లో అనేక సందర్భాల్లో నేను విభేదించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడాను, మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాను, కానీ అవన్నీ కూడా జరగలేదు. ఈవెన్ హెడమా గురించి కూడా గోపాలకృష్ణ ప్రశ్నించినప్పుడు హెడమాతో నాకు విభేదాలు ఏర్పడ్డాయి ఇష్యూ పరంగా అని చెప్పి కూడా ఆయన చెప్పారు. కాబట్టి
ఆయన కొంతవరకు తమ విధానాన్ని మార్చుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళడంలో ఎక్కడో తేడా కనిపిస్తోంది, ప్రజలకు మనం దూరం అవుతున్నాం అనే అభిప్రాయం కనిపించింది. కాబట్టి ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనేటటువంటి అభిప్రాయానికి ఎప్పుడైతే వచ్చిందో న్యాచురల్గా అది రాజకీయం మాత్రమే దానికి ఆల్టర్నేటివ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. పైగా భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవస్థను కనుక మనం చూసినట్టయితే, ముఖ్యంగా మోడీ అమిత్ షా ద్వయం ఎప్పుడైతే రాజకీయాల్లో ఒక లేదల్ వెపన్గా, ఒక తీవ్రమైనటువంటి గొప్ప థింక్ ట్యాంక్గా ఎప్పుడైతే మనకు కనిపించడం ప్రారంభించిందో అప్పటి నుంచి వాళ్ళ విధానాలన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. అనేక సందర్భాల్లో కొన్ని చోట్ల ముఖ్యమంత్రి ఆల్రెడీ సిట్టింగ్ ఉండి గెలిచిన తర్వాత కూడా సిట్టింగ్ ముఖ్యమంత్రిని మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేటప్పుడు ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతిని చేయాలనుకోవడం చాలా అతిపెద్ద నిర్ణయం. వాళ్ళకి ఎంత పెద్ద పీట వేస్తారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అట్లాగే రేపు కనుక ఒకవేళ దీన్నే కనుక బీజేపీ సీరియస్గా తీసుకుంటే, ఎందుకంటే ఆయన మహారాష్ట్రలో లొంగిపోయారు, అది కూడా తన యొక్క 60 మందితో లొంగిపోయారు, ఈ 60 మంది కూడా ఆయుధాలతో లొంగిపోయారు. అటువంటి సన్నివేశంలో ఫడ్నవీస్తో ఆయన కొంచెం మాట్లాడే అవకాశం ఆయనకు వచ్చి ఉండొచ్చు. అలా మాట్లాడినటువంటి సందర్భంలో ఫడ్నవీస్ ద్వారా ప్రపోజల్ రావచ్చు, లేదా ఈయన ద్వారా ప్రపోజల్ రావచ్చు, లేదా ఫడ్నవీస్ ఈయన గురించి అధిష్టానానికి చెప్పి ఉండవచ్చు. బట్ ఇదైతే కేవలం మహారాష్ట్రకి సంబంధించినటువంటి విషయం మాత్రం కాదు. అధిష్టానం నుంచి వస్తే రావాలి తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ దాని గురించి సమాచారం లేదు. పైగా తెలంగాణకి సేవ చేయాలని ఉందనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడారు, ఇంటర్వ్యూలో మల్లోజులు మాట్లాడారు. కాబట్టి తెలంగాణకు సేవ చేయాలి అనుకుంటే తెలంగాణ ప్రధానంగా ఆయన ఉండాలనుకుంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాంటప్పుడు మహారాష్ట్ర నుంచి కానీ లేదా మధ్యప్రదేశ్ నుంచి కానీ ఆయన పోటీ చేస్తారా? తెలంగాణ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యే అవకాశం ఎట్లాగూ ఆయనకి లేదు కదా. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్ శివప్రసాద్, ఇప్పుడు అంటే వచ్చిన పుకారు ఎలాంటిదైనప్పటికీ మల్లోజుల మావోయిస్టు పార్టీ నుంచి వచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం అనేది ఎంటైర్లీ డిఫరెంట్. అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన భావజాలం కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో మల్లోజుల ప్రజాసేవ చేయాలని ముందుకు వచ్చినప్పుడు పార్టీ సహకారం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? పైగా ముఖ్యంగా అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ హిందుత్వానికి ఎక్కువ పోరాటం చేస్తూ వస్తుంది, మనకు ఫస్ట్ మొదటి నుంచి తెలిసిన విషయమే. సో మావోయిస్టు పార్టీ వచ్చేసి ప్రభుత్వం నుంచి ప్రజలకు చూపించే వివక్షను ప్రశ్నించే అంశాలను ప్రశ్నిస్తూ ఉంటుంది మావోయిస్ట్ పార్టీ. సో ఈ దిశగా చూసుకుంటే అసలు బీజేపీని ఎందుకు ఎంచుకోవాలనుకుంటారు మల్లోజుల? అసలు ఆ రకంగా పుకారు ఎందుకు పుట్టిందంటారు? బీజేపీకే ఎందుకు వెళ్ళాలి? ప్రజాసేవ చేయాలి అంటే ఏదో ఒక పార్టీని ఎంచుకోవచ్చు, లేదంటే సొంతంగా పార్టీ పెట్టుకోవచ్చు. ఎందుకు బీజేపీని ఎంచుకోవాలనుకుంటున్నారు? రాజ్యసభ టికెట్ ఇచ్చేదాకా బీజేపీ సపోర్ట్ చేస్తుందనే వాదన ఎందుకు తెరపైకి వచ్చిందంటారు? నేను ఇది క్రితం చెప్పినట్టుగా బీజేపీ భావజాలంలో చాలా మార్పు వచ్చింది, ఆర్ఎస్ఎస్ భావజాలంలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు కేవలం హిందువుల పార్టీ లేదా హిందుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన అంశాల గురించి ఎవరు ప్రస్తావించట్లేదు. డౌన్ టౌన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో భారతీయ జనతా పార్టీ చాలా ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు మనకు అనేకం కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల సామాన్యులకి కూడా అనేక రకాలైనటువంటి పథకాలు అందడం కోసం కానీ, ప్రయోజనాలు కల్పించడం కోసం కానీ అనేక రకాలైనటువంటి అంశాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మోడీ అమిత్ షా యొక్క రాజకీయం ఎట్లా ఉంటుంది అనుకుని మనం క్రితం చెప్పుకున్నాం. కాబట్టి మల్లోజుల బీజేపీ పట్ల ఆకర్షితులయ్యాడా అనే కంటే భారతీయ జనతా పార్టీ వీళ్ళకి అవకాశం కల్పించడం ద్వారా బయటకు వచ్చి ఉద్యమంలోంచి బయటకు వచ్చినటువంటి కగారు చేసి మేము ఎంతోమందిని చంపామని మీరందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ మేము లొంగిపోవడానికి అవకాశం ఇచ్చాం, మీరు లొంగిపోలేదు. లొంగిపోయిన వాళ్ళకి సరైనటువంటి స్థానం మేము కల్పిస్తున్నాం, వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాం, ప్రజాసేవ చేసే అవకాశం కల్పిస్తున్నాం అనేటటువంటి వాదన చెప్పడానికి భారతీయ జనతా పార్టీకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం లభించింది. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఆహ్వానం అంటూ ఉండుంటే ప్రజాసేవకి, అది వాళ్ళ ద్వారా కాదు, అంటే వీళ్ళ ద్వారా కాదు, మల్లోజులు కానీ లేదా దేవుజీ కానీ వాళ్ళు కోరుకుని కాదు, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆఫర్ చేసేటటువంటి అవకాశం ఉంది. బికాజ్ ఎందుకంటే తమ పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు, మావోయిస్టులకి పూర్తిగా వ్యతిరేకం కాదు. మీరు లొంగిపోండి, మీరు ఒకప్పుడు పరిస్థితిలో మీరు ప్రజలకు ఏదో చేయడం కోసం మీరు వెళ్ళారు, ఆయుధాలు పట్టారు, సాధించలేకపోయారు, మేము చేస్తున్నాం కాబట్టి మీరు మాతోకి రండి అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. దానికి ఎవరైతే రెస్పాండ్ అయ్యారో వాళ్ళు వెళ్ళి లొంగిపోయారు. దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. లొంగిపోయిన వాళ్ళు మరణించాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరి. కాబట్టి భారతీయ జనతా పార్టీయే వాళ్ళని పోటీ చేయమని అడిగే అవకాశం డెఫినెట్గా ఉంది. దాన్ని ముందు ముందు తమ యొక్క ప్రచారంలో కానీ తాము కల్పిస్తున్నటువంటి స్థానాల్లో కానీ వాటన్నిటి గురించి భారతీయ జనతా పార్టీ చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మల్లోజులు కానీ దేవుజీ కానీ ఎవరైనా సరే రాజకీయాల్లోకి ఎంటర్ అయితే భారతీయ జనతా పార్టీ తరఫున కనుక వాళ్ళు ముందుకెళ్తే డెఫినెట్గా అది బీజేపీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి మాట తప్ప వీళ్ళు కావాలి భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నారని మాత్రం మనం అనుకోవడానికి వీల్లేదు. మిగిలిన పార్టీలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, వాళ్ళు చేయట్లేదనే కదా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి వాళ్ళనేమీ అనడానికి లేదు దాని గురించి. అందువల్ల భారతీయ జనతా పార్టీయే ఆల్టర్నేటివ్ పార్టీ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శివప్రసాద్. ఎస్
మావోయిస్టు మాజీ అగ్రనాయకుడు మల్లోజుల వేణుగోపాల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా అంటే ఆయనను బీజేపీ అగ్రనాయకత్వం రాజ్యసభకు పంపనుందా? మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ నుంచి మల్లోజులను రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేయనుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపరేషన్ కగార్కు మల్లోజుల సహకరించడమే కారణమా? మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదంటూ లొంగిపోయే సమయంలో మల్లోజుల వేణుగోపాల్ చేసిన కీలక వ్యాఖ్యలు ఆయన బీజేపీ దృష్టిలో పడేలా చేశాయా? మల్లోజుల వేణుగోపాల్ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు బీజేపీ ఎక్కడా ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అసలు ఈ ప్రచారంలో నిజమెంత అనే అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఎస్, మల్లోజులకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, సో చెప్పండి, మల్లోజులకి సంబంధించి అంటే మీరు ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడడం జరిగింది, ఆయన భావజాలం ప్రత్యక్షంగా మీరు చూశారు, ఇప్పటిదాకా విన్నది వేరు, మీరు చేసిన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీకు చాలా విషయాలు ఆయన చెప్పే ఉంటారు. సో బీజేపీ అంటే ఇప్పుడు శివప్రసాద్ మాట్లాడిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే బీజేపీనే మల్లోజులను ఆహ్వానించి అంటే కగార్ ఆపరేషన్ ద్వారా ఎంతో కొంత మంచి జరిగింది, పూర్తిగా మట్టుబెట్టడమే కాదు, కేవలం చంపడమే కాదు, ఇలాంటి యాంగిల్లో అంటే ఈ యాంగిల్లో ప్రజల ముందుకు తీసుకొస్తున్నామనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఆ క్రమంలోనే మల్లోజులని ఖచ్చితంగా పార్టీలోకి పిలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇందులో నిజమెంత ఉంది అంటారు? మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఎంతవరకు అర్థమైందంటారు? ఫస్ట్ మనం ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారంలో ఒక 2 ప్రశ్నల గురించి మాట్లాడాలి. ఒకటి, మల్లోజులకి బీజేపీ నుంచి రాజ్యసభ ఆఫర్ వస్తుంది అనేటువంటి ఒక ప్రచారం ఒక నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మొదలైంది. అది తెలుగు రాష్ట్రాల్లో కూడా సీనియర్ జర్నలిస్టుగా ఉన్నవారు కొంతమంది ఆ ప్రస్తావన చేస్తూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో రన్ చేసినటువంటి వ్యవహారంతో ఒక్కసారిగా ఇప్పుడు మల్లోజులకి రాజ్యసభ నుంచి అవకాశం ఇస్తుంది బీజేపీ అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఒక అంశం. ఇక రెండో అంశం, మల్లోజులకి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నాయా? నిన్న మొన్నటి వరకు అడవిలో ఉన్నటువంటి మావోయిజంలో ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు ఇప్పుడు ఆయన రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న. అయితే ఈ రెండిట్లో మనం చూస్తే కనుక మొదటిదేమో పూర్తిగా కేవలం ఒక ప్రచారంగా ఒక వ్యాప్తిగా జరిగిందనేటువంటి విషయాన్ని అయితే మనం స్పష్టంగా చెప్పవచ్చు. రాజ్యసభ సీటు అది బీజేపీ నుంచి ఇస్తారా, లేదనంటే ఇతర బీజేపీ ఆఫర్ చేస్తూ ఉందా, లేదనంటే మల్లోజులనే కోరుకుంటూ ఉన్నారా? మీరు మనం జనరల్గా ఇందాక అనుకుంటున్నట్టుగా ఆపరేషన్ కగార్ ఇప్పుడు మే 31వ తారీఖు వరకు కేంద్రం మావోయిస్టులకు విధించినటువంటి మార్చి 31 వరకు ఇచ్చినటువంటి విధింపు. సో మార్చి 31 తర్వాత పూర్తిగా మావోయిస్టులు ఉండకుండా అందరూ కూడా జనజీవన స్రవంతికి రావాలి అనేటువంటి ఒక డిమాండ్ పెట్టింది. సో అనుకున్నట్టుగానే మల్లోజులతో సహా ఇప్పుడు నిన్న మొన్న మనం చూసాం, దేవ్జీ లాంటి బడా నాయకులు కూడా వచ్చేస్తూ ఉన్నారు. కేవలం ఒక గణపతి మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నారు. ఆయన కాంటాక్ట్ కోసం కూడా అటు కేంద్ర రాష్ట్ర పోలీసులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే మల్లోజుల ప్రజా జీవితాన్ని అనుభవించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాసేవలోనే నేను 45 ఏళ్ళుగా పనిచేశాను, కానీ అడవి నుంచి పనిచేశాను, ప్రజల కోసం పనిచేశాను, కానీ మిగతా జీవితాన్ని ప్రజల కోసమే డెఫినెట్గా ఉంటుంది, ప్రజల సేవ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి వ్యాఖ్య ఆయన చేశారు. అంటే అది రాజకీయ మార్గమా, లేదు అని అంటే ఎన్జిఓ పెట్టుకొని నడుపుతారా, లేదు అని అంటే తాను తన భావజాలాన్ని బహిరంగంగా అంటే జన జీవితంలో ఉంటూ తను ప్రజల కోసం సమస్యలపైన రకరకాల సమస్యలైనా ఎలాగైతే కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతూ ఉన్నాయో అలా రకరకాల సమస్యలపైన ఆయన ఏమైనా పోరాడేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఒక ఎన్జిఓని రన్ చేస్తారా? ఇలా రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతాయి. కానీ ఆయన ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేసేందుకు మాత్రం ఆయన సంసిద్ధంగా ఉన్నట్టుగానే మనకు చెప్పారు. ఆయన రాజకీయాల్లో ఇప్పుడు 45 సంవత్సరాల పాటు మావోయిస్టు పార్టీలో ఉన్నప్పటికీ తాను రాజకీయాల్లోనే ఉన్నట్టుగా ఆయన భావించారు. ఇప్పుడు కూడా రాజకీయ జీవితం అనుభవిస్తాను, రాబోయేటువంటి రోజుల్లో కూడా డెఫినెట్గా నేను ప్రజాసేవలో ఉంటాను, ప్రజలకు సేవలు అందిస్తాను, తన జీవితం ప్రజలకే అనేటువంటి ఒక వ్యాఖ్యానం ఆయన చేస్తూ వచ్చారు. సో డెఫినెట్గా ఇదొక అంశం. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచార నిమిత్తం మనం ఒక్కసారి కొంత బ్రాడ్గా ఆలోచిస్తే కనుక డెఫినెట్గా బీజేపీ కనుక ఇది సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకోగలుగుతుంది. తనకు ఉన్నటువంటి అవకాశం బీజేపీ వైపు నుంచి ఉన్నటువంటి అవకాశాన్ని మనం పరిశీలిస్తే కనుక లొంగిపోయినటువంటి బడా నాయకులు మావోయిస్టు నాయకులను మనం చూస్తే వాళ్ళు చెప్తా ఉన్న పంతా ఒకటే, ముఖ్యంగా మావోయిస్టు పార్టీకి ఇక డెఫినెట్గా కూడా భవిష్యత్తు లేదు, మావోయిస్టు పార్టీ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకు కోల్పోయింది అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. కేవలం ప్రజలకు రావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు, రేషన్ కార్డు కావచ్చు, బియ్యం కావచ్చు, భూ పంపిణీ
కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా మావోయిస్టు పార్టీలు అడ్డుకున్నాయి. అడవిలో చాలా గ్రామాలకు రాకుండా చేశాయి. సో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి అవుట్డేటెడ్ భావజాలం కారణంగా, ఇలాంటి అవుట్డేటెడ్ సిద్ధాంతాల కారణంగా ప్రజలకు దూరం అవుతూ వస్తున్నాం అనేటువంటిది ఓ వర్గం చెప్తున్నటువంటి మాటలు. కానీ మావోయిస్టు పార్టీ మార్చుకోలేకపోయింది, తన పంతా మార్చుకోలేకపోయింది. ప్రస్తుతం అప్డేట్ అవుతున్నటువంటి పరిస్థితుల కారణంగా అప్డేట్ అవ్వలేకపోయింది మావోయిస్టు పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేస్తూ వస్తున్నారు. సో ఇలా మావోయిస్టు పార్టీ నుంచి బయటికి రావడానికి ఓ అద్భుతమైనటువంటి కారణాలను అయితే చెప్తూ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు అవన్నీ కూడా ప్రస్తుతం ప్రజలకు దూరంగా ఉన్నాయి, ప్రజల మనసును గెలుచుకోలేకపోతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ వాళ్ళందరూ కూడా జనజీవాలకు వచ్చేస్తున్నాం. నిన్న మనం దేవ్జీ మాటలు కూడా విన్నాం. దేవ్జీ చెప్పినటువంటి క్రమంలో కూడా ప్రజలకు దగ్గరగా ఉంటాం, మేము అడవుల నుంచి వచ్చేసాం కావచ్చు, కానీ ప్రజలకు దగ్గరగా ఉంటాం, ప్రజా జీవితంలో ఉంటాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పకనే చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్గా పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేటువంటిది వారి మనసులో ఉండి ఉండవచ్చు. కానీ జరుగుతున్నటువంటి ప్రచార నేపథ్యంలో బీజేపీ ఒకవేళ వీరిని ఎన్కాష్ చేసుకోగలిగితే రాజకీయంగా కానీ డెఫినెట్గా వాళ్లకు ఒక మావోయిస్ట్ పార్టీ లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులని మార్పు తీసుకొచ్చి మేము ప్రజా జీవితంలోకి తీసుకొచ్చాం అనేటువంటి విషయాన్ని బీజేపీ చెప్పుకునేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళకు రాజ్యసభ ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీగా బీజేపీ డెఫినెట్గా వీరందరినీ కూడా ఇప్పటికి సక్సెస్ఫుల్గా ప్రభుత్వం నుంచి వాళ్ళందరికీ కూడా ఒక డిమాండ్ పెట్టో లేదంటే ఆపరేషన్ కగార్ లాంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చో వాళ్ళని బయటకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు డెఫినెట్గా కూడా. సో రేపు పొద్దున రాబోయేటువంటి రాజకీయ అవసరాల నేపథ్యంలో వారికి డెఫినెట్గా ఒక అవకాశాన్ని కనుక ముందుంచితే వీళ్ళు కాదనగుతారా లేదంటే ఎస్ అంటారా అనేటువంటిది పక్కన పెడితే బీజేపీ ముందున్నటువంటి అవకాశంగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. బీజేపీ కనుక మల్లోజులను కావచ్చు లేదంటే దేవ్జీ లాంటి వాళ్ళని కావచ్చు ఇటు తెలంగాణలో కానీ లేదంటే ప్రస్తుతం రాబోయేటువంటి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాజ్యసభకు సంబంధించిన గోపాలకృష్ణ, ఇప్పుడు మనం చూసుకుంటే అంటే మావోయిస్ట్ పార్టీ భావజాలానికి సంబంధించిన అంటే ప్రజాసేవలకు మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కానీ ప్రభుత్వం నుంచి ప్రజలకి జరిగే ఏ చెడునైనా ప్రశ్నించే స్థాయిలో ఎప్పుడు మావోయిస్ట్ పార్టీ ఉండేది. అయితే మావోయిస్ట్ పార్టీలో తగిన చేంజెస్ రాలేదు అని చెప్పి మల్లోజుల నేను పోరాటం చేశానని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా, అంటే మొన్న లొంగిపోయినప్పుడు కూడా. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలే ఈ అంశానికి తెరలేపాయి. సో ఇందాక మీరు అన్నట్లుగా బీజేపీ లేకపోతే శివప్రసాద్ గారు అన్నట్లుగా బీజేపీ ఇప్పుడు ఆయనకి రాజ్యసభ టికెట్ ఇస్తే ఖచ్చితంగా కొత్త ఈక్వేషన్స్కి తెరలేపినట్లుగానే మనం ఖచ్చితంగా భావించాలి. సో మల్లోజుల ఈ అంటే ఇప్పుడు ఒకవేళ ఆఫర్ చేస్తే ఇటు వెళ్ళే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఇందాక మీరు అన్నట్లుగా ప్రజాసేవ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, కేవలం ఒక పొలిటికల్ పార్టీలోకి రావాల్సిన అవసరం లేదు, ప్రజాసేవ చేయాలి అని మల్లోజుల ఖచ్చితంగా అనుకుంటే ఇంకో మార్గం కూడా ఖచ్చితంగా ఎంచుకునే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశాలు ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతున్న అంశాల్లో బీజేపీ ముందున్నటువంటి ఆప్షన్స్ వాళ్లకు రాజకీయమైనటువంటి ఆఫర్స్ ఇవ్వడం. అదే మల్లోజుల కావచ్చు, దేవ్జీ కావచ్చు, లేదంటే లొంగిపోయిన రాజిరెడ్డి కావచ్చు, ఇతర మావోయిస్టు నాయకుల ముందున్నటువంటి ఆప్షన్స్ ప్రజా జీవితంలోకి రావాలనుకుంటే స్పెషల్లీ ఒకవేళ రాజకీయాలకే రావాలనుకుంటే మాత్రం ఒక బీజేపీనే ఆప్షన్గా లేదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే రాజకీయాలు ఒక ఆప్షన్గా మాత్రమే కాదు, ఇతర ఆప్షన్స్ కూడా వాళ్ళ ముందున్నాయి. కానీ బీజేపీకి అనుకూలంగా ఇటు మల్లోజుల కానీ, దేవ్జీ కానీ, రాజిరెడ్డి కానీ ఇలాంటి బడా నాయకులు ఉన్నారు అనేటువంటి ప్రచారానికి కారణం ముఖ్యంగా ఇప్పుడు మల్లోజుల వెనుక ఈ ప్రచారం వస్తుండడానికి కారణం రకరకాల కారణాలు. ఆయన మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోవడం, ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, అలాగే ఆయన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోవడం. సో ఫడ్నవీసే ఇదంతా ఆయన ముందు వేసుకొని మల్లోజులకి ఒక ఆఫర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ప్రచారం రావడం, ఇవన్నీ ప్రచారం రావడానికి గల కారణాలు ఇవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఇదే మావోయిస్టుకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి దేవ్జీ పైన, నిన్న లొంగిపోయినటువంటి దేవ్జీ పైన ఇలాంటి పూర్తి స్థాయి ప్రచారాలు అయితే జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం కేవలం మల్లోజులకు బీజేపీ ఆఫర్ చేస్తూ ఉన్నట్టుగా మల్లోజులని మహారాష్ట్ర లేదంటే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఇస్తారనేటువంటి పుకార్లు అయితే చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. కానీ మావోయిస్ట్ పార్టీ నుంచి లొంగిపోయినటువంటి ఏ బడా నాయకుల ముందు ఒక్క బీజేపీయే ఆప్షన్గా లేదు, ఒక రాజకీయాలే ఆప్షన్గా లేవు. కానీ బీజేపీ కనుక భవిష్యత్ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న సందర్భంలో కావచ్చు డెఫినెట్గా మల్లోజులకు కావచ్చు, దేవ్జీ లాంటి వాళ్ళకి కావచ్చు పొలిటికల్గా రాజ్యసభ లాంటి ఆఫర్ చేసి ఉండొచ్చు, లేదంటే పార్టీలోకి ఆహ్వానించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆహ్వానించేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ ముందున్నటువంటి ఒక పొలిటికల్ ఎంక్లాజ్ చేసుకునేటువంటి అవకాశాలుగా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ ఇవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమే. ఇప్పటివరకు అటు బీజేపీ కానీ ఇటు మల్లోజుల నుంచి కానీ లేదంటే ఇతర మావోయిస్టు పార్టీ నాయకుల నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా క్లారిటీ
పార్టీ లేకపోయినప్పటికీ రాజకీయాల్లో చేరబోతున్నారు, రాజ్యసభ ఆఫర్ వస్తుంది అంటూ రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్గా అని కూడా మనం చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే ప్రజల్లో జరిగేటువంటి చర్చ ఏ విధంగా ఉంటుంది, రేపు రాబోయేటువంటి రాజకీయాల్లో సమయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చకు ఒక ఆప్షన్ తీసుకునేటువంటి అవకాశానికి ప్రజల్లో జరుగుతున్న చర్చను కూడా తాము సర్వే రూపంలో తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ. ఎస్, మావోయిస్టు మాజీ అగ్రనాయకుడు మల్లోజుల వేణుగోపాల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? ఆయనను బీజేపీ అగ్రనాయకత్వం రాజ్యసభకు పంపనుందా? మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ నుంచి మల్లోజులను రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేయనుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపరేషన్ కగార్కు మల్లోజుల సహకరించడమే కారణమా? మావోయిస్ట్ ఉద్యమానికి మనుగడ లేదంటూ లొంగిపోయే సమయంలో మల్లోజుల వేణుగోపాల్ చేసిన కీలక వ్యాఖ్యలు ఆయన బీజేపీ దృష్టిలో పడేలా చేశాయా? మల్లోజుల వేణుగోపాల్ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు బీజేపీ ఎక్కడా ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అసలు ఈ ప్రచారంలో నిజమెంత అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మల్లోజుల వేణుగోపాల్ హెచ్ఎంటీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తాను ప్రజాసేవలో ఉంటానని తెలిపారు. బీజేపీ మావోయిస్టు పార్టీలు రెండు ఒకేసారి పుట్టినా ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. తాము ప్రజల విశ్వాసం పొందలేకపోయామని అన్నారు. ఏ పార్టీ అయినా కాలానుగుణంగా సిద్ధాంతాలను మార్చుకోవాలి, లేదు అంటే ప్రజల విశ్వాసం కోల్పోతాయని మల్లోజులు తెలిపారు. దీన్ని బట్టి ఆయన రాజకీయాల్లోకి రానున్నారు అనే ప్రచారాన్ని కొట్టిపారేసే ఛాన్స్ కూడా లేదు. అలాగని ఆయన బీజేపీ కండువానే కప్పుకొని రాజ్యసభకు వెళ్తున్నారని ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా చెప్పలేం. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మారినప్పుడే ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక శాస్త్రం ఉంటుంది, అదే సైన్స్ చెప్పేది. ఆ రకంగానే పార్టీలు ఉంటాయి. మీరు చూడండి, ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 100 ఏళ్ల క్రితం వాళ్ళ పార్టీ పుట్టింది, 100 ఏళ్ల క్రితం మా పార్టీ పుట్టింది. వాళ్ళు పరిస్థితులకు అనుకూలంగా మారారండి. ఒకప్పుడు బ్రహ్మన్ బనియా పార్టీ అనేది దాన్ని. ఇవాళ వాళ్ళు దళితుల్ని, మైనార్టీస్ను, తర్వాత మిగతా వెనుకబడిన వీళ్లను ఓబీసీ అంటారు, వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు అధికారానికి రాగలిగారు. సరే, వాళ్ళ మార్గాలు ఏంటి, వాళ్ళు చెప్తున్న ఏంటి అటువంటి విషయాలు విడిచర్చండి. ఎవరైనా కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, చెప్పదలుచుకున్నది ఏంటంటే పరిస్థితులకు అనుకూలంగా మారే వాళ్ళే వాళ్ళ ఆశయాలను ముందు తీసుకెళ్తారు అనేటువంటిది ఈ సారాంశంలో నేను చెప్పదలుచుకున్న విషయాన్ని మేము చేయలేకపోయినాం.